హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సుమిచిత్రాలు. ఇలా ఫుల్ టైమ్ వ్లాగ్స్ పెట్టి చాలా రోజులు అవుతుంది కదండి. ఐ నో, బట్ ఈ కొత్త ఇయర్లో నాకు నేనే ప్రామిస్ చేసుకుంటున్నాను దట్ ఐ హ్యావ్ టు బికమ్ మోర్ యాక్టివ్ అని. బట్ బిఫోర్ దాట్ మీ అందరికీ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీరు అనుకున్నవన్నీ ఇయర్ ఖచ్చితంగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ కొత్త ఇయర్కి నాకు నేనే ఒక రెజల్యూషన్ తీసుకున్నాను, ఎక్స్క్లూజివ్లీ యూట్యూబ్ కోసం. ఇంకొంచెం యాక్టివ్గా ఉందామని, ఇంకొన్ని వీడియోస్ చేద్దామని చెప్పి, ఇంకా బాగా కన్సిస్టెంట్గా వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను. మోటివేషన్ అప్పుడప్పుడు ఉండదు, బట్ ఇట్స్ ఓకే, ఐల్ పుష్ మై సెల్ఫ్. అయితే ఈరోజు నేను వాట్ మై ఫస్ట్ వీకెండ్ ఆఫ్ ది న్యూ ఇయర్ లుక్ లైక్ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. పదండి. పాస్ట్ 2 వీక్స్ క్రిస్మస్ ముందు నుంచి మాకు రిలేటివ్స్తో ఇల్లంతా చాలా సందడిగా ఉండింది. సో చుట్టాలందరూ వెళ్ళాక జాన్ 1 నుంచి ఈ వీకెండ్ వరకు మేము ఇంట్లోనే ఉండి చిల్ అవుతూ ఉన్నాము. హాలిడేస్ అయిపోయాక అది ఏంటో తెలియని ఒక లేజినెస్ వచ్చేస్తుంది నాకైతే. మళ్ళీ బ్యాక్ టు రొటీనా అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. బట్ తప్పదు కదా, ఇంకా అందుకే బ్యాక్ టు బేసిక్స్ వీకెండ్ రొటీన్కి వచ్చేయాల్సి వచ్చింది. ఇంకా నెక్స్ట్ డే మండే ఆఫీస్ డే అంటే మీల్ ప్రెప్స్, గ్రాసరీ హాల్స్ ఇవే నడుస్తూ ఉంటాయి మైండ్లో. ప్లస్ జనవరిలో సంక్రాంతి కూడా కదా, అందుకే ఇంకా మేము కొన్ని గ్రాసరీస్ ఉంటే అవి రీఫిల్ చేయాలి అని వీకెండ్ గ్రాసరీ షాపింగ్ పెట్టేసుకున్నాము. నేను యూఎస్కి వచ్చి 14 మంత్స్ అవుతుందన్నమాట. సో ఇనీషియల్గా వచ్చినప్పుడు గ్రాసరీ షాపింగ్కి నేను మా హస్బెండ్ వెళ్ళినప్పుడు, అంటే మా హస్బెండ్ వచ్చి చాలా ఇయర్సే అవుతుంది ఇక్కడికి, నేను మాత్రం వెరీ న్యూ టు ది కంట్రీ అనమాట. సో గ్రాసరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క ఐటెం తీయడం, దాన్ని రూపీస్కి కన్వర్ట్ చేసుకోవడం, అమ్మో ఇంత ఉందా అని చెప్పి నన్ను నేనే సెల్ఫ్ కంట్రోల్ చేసుకొని వెనక్కి పెట్టడం, ఇలా చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ మెల్లగా నాకు అర్థమైంది, అంటే డాలర్స్ని అర్థం చేసుకోవడం, నేను ఇంత ఖర్చు పెట్టాలి, ఇవన్నీ నాకు కొంచెం ఐ స్టార్టెడ్ టు గెట్ అవేర్ ఆఫ్ ది వాల్యూ అనమాట. తర్వాత నేను కొంచెం పర్లేదులే అని ఎక్కువ కొనడం మొదలెట్టాను. అయితే అప్పుడు ఏమయ్యేది అంటే ఫ్రోజన్ ఫుడ్, ఎస్పెషల్లీ ఫ్రోజన్ స్నాక్స్ చాలా అమ్ముతారు ఇక్కడ. అమెరికన్ ఫ్రోజన్ స్నాక్స్ అనుకొని ఇండియన్ ఫ్రోజన్ స్నాక్స్ అయినా ఫుల్ మొత్తం ఆ ఫ్రీజర్ అంతా నింపుకునేవాళ్ళం అనమాట. నింపుకొని అది ఉండేది, ఎన్ని రోజులైనా ఉంటాయి కదా ఫ్రోజన్ ఫుడ్. సో ఎప్పుడు బోరు కొట్టిన, ఆకలి ఉన్నా లేకపోయినా అవి తీయడం, ఎయిర్ ఫ్రై చేసుకొని తినేయడం అనమాట. ఎట్లాగో ఎయిర్ ఫ్రై చేస్తున్నాం కదా, హెల్త్ కాన్షియసే కదా అని అనుకొని అలా అలా తినేస్తూ ఉండేవాళ్ళం. సో తెలియకుండానే ఆల్మోస్ట్ నేను ఉండడమే కొంచెం హెల్తీగా ఉంటాను, దాంట్లో నేను ఇక యూఎస్కి వచ్చాక ఒక 4 to 5 kgs పెరిగాను. సో నాకు అది తెలియలేదన్నమాట. అంటే దేర్ ఇస్ నో, ఇఫ్ యూ క్యాలరీ ఇంటెక్ ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు క్యాలరీ డెఫిసిట్ కూడా చేయాలంటే ఏదో రకంగా ఎక్సర్సైజ్ చేయాలి. సో అది లేక ఇది ఎక్కువ పెంచుకుంటూ ఉంటే యూ విల్ ఆబ్వియస్లీ ఎండ్ అప్ గెటింగ్ ఫ్యాట్. అలా చేశాక మేము రియలైజ్ అయ్యాము కొంచెం, ఎందుకంటే నాకు ఐ స్టార్టెడ్ గెటింగ్ లిటిల్ మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ రావడం మొదలెట్టాయి అనమాట. సో దెన్ ఐ థాట్ ఇట్లా కాదు, సాచురేటెడ్ ఫుడ్ చాలా ఎక్కువ తింటున్నాము, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇంకా ఇట్లా ప్రిజర్వేటివ్ చేసుకున్నాం, కొంచెం ఎక్కువ తింటున్నాం అని చెప్పి కొంచెం కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టి తగ్గిద్దాం అనుకున్నాం. సో పాస్ట్ 3-4 months నుంచి మేము ఏం చేస్తున్నామంటే వెళ్తే ఎసెన్షియల్స్ కొనుక్కుందాం. స్నాక్స్ తీసుకుంటాం కాదని చెప్పట్లే, లైక్ మురుకులు, చెకోడీలు అవన్నీ అప్పుడప్పుడు టెంప్ట్ అయితే కొంటాము. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మేము వెళ్ళిన పర్పస్ ఏంటి, కొనాల్సినవి ఏంటి అని కొనుక్కొని వెనక్కి రావడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సో అలా కొంచెం కంట్రోల్లో ఉంటున్నామని అనుకుంటున్నాను. అండ్ ఈ 2026లో ఇంకొంచెం కంట్రోల్ చేసుకొని ఉండాలి అని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఇక్కడ వింటర్స్ కదా, ప్లస్ డే లైట్ సేవింగ్ కూడా ఉంటుంది. సో అందుకనే మేము ఇలాంటి షాపింగ్లు కానీ బయట కంటే మోస్ట్లీ వీ ప్రిఫర్ గోయింగ్ అవుట్ అరౌండ్ 10:30-11 అలా వెళ్ళడానికి ట్రై చేస్తాం. అండ్ అలాంటప్పుడు కొంచెం మీల్ ప్రిప్ చేసుకొని వెళ్ళిపోవడమో చేస్తూ ఉంటాం. బట్ వీకెండ్ కదా, కొంచెం చిల్ అవుదాంలే అని చెప్పి మేము బ్రంచ్ చేయడానికి బయటకు వచ్చామన్నమాట, ఒక మెడిటరేనియన్ ప్లేస్కి. సో నేను ఇక్కడికి వచ్చాక మెడిటరేనియన్, మెక్సికన్, ఇటాలియన్ అన్నీ ట్రై చేస్తున్నాను, కానీ సో ఫార్ నా ఫేవరెట్ అయితే మెడిటరేనియనే అనిపించింది. ఎందుకంటే వాళ్ళ మీల్స్ వచ్చి చాలా బ్యాలెన్స్డ్ అనిపిస్తాయి నాకు. అంటే దే గివ్ గ్రీన్స్, అంటే సాలడ్ ఉంటుంది, దెన్ యుల్ ఆల్సో హ్యావ్ రైస్, దెన్ యుల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రోటీన్, ఫలాఫల్ అలాంటివి ఉంటాయి, అండ్ దెన్ యుల్ హ్యావ్ లాట్ ఆఫ్ డిప్స్. మోస్ట్ ఆఫ్ ద డిప్స్ ఆర్ విత్ గ్రీక్ యోగర్ట్, అగైన్ ప్రోటీన్, సో అండ్ గుడ్ ఫ్యాట్స్, ఆల్ దాట్. సో నాకు ఎందుకో చాలా బ్యాలెన్స్ అనిపిస్తుంది అనమాట. ఈ మధ్య ఆల్మోస్ట్ చాలా ప్రిఫర్ చేస్తున్నాను మెడిటరేనియన్ తినడానికి. ఇంట్లో కూడా వీఆర్ ట్రయింగ్ టు రీప్లేస్ ఇట్ అనమాట. సో అందుకని ఇలా బయటకు వచ్చి ఇలా ఇలా ఇండల్జ్ చేయడం చాలా తక్కువే మేము బయట. బట్ వచ్చినా కూడా వీఆర్ ట్రయింగ్ టు ఈట్ మినిమల్ అండ్ ఈట్ క్లీన్ ఈ మధ్య. సో ఇలా ఆ రోజు మేము బ్రంచ్ చేసుకున్నాం, అరౌండ్ 11:30-12 అయి ఉండొచ్చు. చేసుకొని ఇంకా మేము వీఆర్ ప్లానింగ్ టు గో టు కాస్కో, గెట్ అవర్ గ్యాస్ ఫిల్డ్ అండ్ డూ సమ్ షాపింగ్.
బర్మింగంలో మేముండే ప్లేస్‌కి ఇంకా యాక్చువల్‌గా హ్యాపెనింగ్ ప్లేసెస్‌కి ఒక 30-35 మినిట్స్ దూరంలో ఉంటామనమాట. సో, హ్యాపెనింగ్ ప్లేసెస్ ఏంటి అంటే కాస్ట్‌కో ఉంటుంది. కొన్ని ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఇండియన్ గ్రాసరీస్ ఉంటాయి. లేపోతే ఇలా చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా ఒక ప్లేస్‌లో ఒక 2, 3 హబ్స్ ఉంటాయి. ఆ హబ్స్‌లోనే కాన్సంట్రేట్ అయ్యి ఉంటాయనమాట. సో, మేము ఎప్పుడెళ్ళాలన్నా కొంచెం ప్లాన్ చేసుకొని ఎళ్తాం కాబట్టి మాకు మోస్ట్ ఆఫ్ ద డే ఒకవేళ అటువైపు వెళ్తే మేము అన్నీ ఫినిష్ చేసుకొని రావడానికి ట్రై చేస్తామనమాట. సో, అలానే ప్లాన్ చేసుకొని వెళ్తాము. స్టాప్స్ పెట్టుకొని. సో, ఇక్కడ కాస్ట్‌కోకొస్తే మేము కాస్ట్‌కోలో ఖచ్చితంగా ఏం కొంటామంటే మిల్క్ తీసుకుంటాము. అండ్ రైస్ బ్యాగ్ తీసుకుంటాం. సో, ఈ రెండైతే దానికోసమనే వెళ్తూ ఉంటాం మేము కాస్ట్‌కోకి. బట్ అప్పుడప్పుడు వి ఆల్సో గెట్ బటర్. బికాజ్ ఆ బటర్‌తోనే మేము ఘీ చేసుకుంటాం. అండ్ ఆఫ్ కోర్స్ పన్నీర్ కూడా తెచ్చుకుంటాం అక్కడ. మాకిక్కడ కొత్తగా A2 పన్నీర్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఇట్స్ అమేజింగ్. చాలా సాఫ్ట్‌గా చాలా బావుంటోంది. సో, అది మాత్రం మిస్ అవ్వకుండా తెచ్చుకుంటామనమాట. అయితే న్యూ ఇయర్ ఏమో తెలీదు గానీ మొత్తం కాస్ట్‌కో లేఅవుట్ అంతా మార్చేసాడు వాడు. ఒక్కొక్క ఐల్‌లో ఉండాల్సినవన్నీ అటు ఇటు మార్చేసాడు. సో, కొంచెం ఈసారి ఎక్కువే తిరగాల్సొచ్చింది టు ఫైండ్ ఔట్ వాట్స్ హ్యాపెనింగ్ ఎక్కడ ఏమున్నాయి అని తెలుసుకోవడానికి. ఇంకా అనుకున్నాం కదా! ఎక్కువ కొనకూడదని చెప్పి. సో, కావాల్సిన ఎసెన్షియల్సే తీసుకున్నాము. ఇంకో కొత్తగా మాకు రోటీస్ కూడా ఇంట్రడ్యూస్ చేశాడిక్కడ. సో, అది కూడా తెచ్చుకున్నాం అనమాట. ప్రీ కుక్డ్ అది. సో, ఆల్రెడీ వాడు ఒత్తేసి అవన్నీ ఇస్తాడు. జస్ట్ మనం కావాల్సినప్పుడు కాల్చుకొని తినడమే. సో, అది కూడా చాలా హ్యాండీగా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. డిన్నర్స్ లేజీగా ఉన్నామంటే జస్ట్ అవి తీసేసుకొని జస్ట్ ఒక కర్రీ వండేసుకొని తినేస్తూ ఉంటాం. అండ్ యాహ్! అంతే కాస్ట్‌కోలో మా షాపింగ్ చిన్నగానే అయింది. పెద్దేం తీసుకోలేదు. కాస్ట్‌కోకొచ్చిన ప్రతిసారి నాకు మా హస్బెండ్‌కి ఒక పెద్ద డిస్కషన్ అవుతుందన్నమాట. నాకేమో బౌంటీస్ తీసుకోవాలని ఉంటుంది. బట్ మా హస్బెండ్ అయితే దాన్ని పెద్ద ప్రిఫర్ చేయరు. బికాజ్ అది ఎన్వైర్న్‌మెంటలీ ఫ్రెండ్లీ కాదని చెప్తూ ఉంటారు. బట్ నాకేమో చాలా హ్యాండీగా, ఈజీగా ఉంటుంది కదా! క్లీనింగ్ అనిపిస్తుంది. బట్ వి ఆల్వేస్ ఎండ్ అప్ నాట్ బయింగ్. ఇంట్లోనే మేము మా డస్టర్ క్లాత్స్ అని లేకపోతే మైక్రో ఫైబర్ క్లాత్ అని చెప్పి అది వి కీప్ రీప్లేసింగ్ ఇట్. సో, కొంచెం సస్టైనబుల్‌గా ఉందామని మోస్ట్‌లీ అవే వాడుతూ ఉంటాం. బట్ అట్ టైమ్స్ ఐ జస్ట్ గెట్ టెంప్టెడ్ అనమాట. బట్ తీసుకోలేదు. దాని బదులు ఈసారి ఏం ట్రై చేశామంటే ఈ క్లోరాక్స్‌ది ఇంకా లైజాల్‌ది వైప్స్ ఉంటాయి కదా! వెట్ వైప్స్ అవి తీసుకున్నాము. ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు క్లీన్ యువర్ బాత్రూమ్స్ షెల్ఫ్స్ కానీ లేకపోతే ఫ్రిడ్జ్‌ని పైన తుడవాలన్నప్పుడు లేకపోతే ఐలాండ్స్ ఉంటాయి కదా! ఫుడ్ ఐలాండ్స్ అలాంటివి తుడవడానికి బావుంటుందని చెప్పి అది మాత్రం తెచ్చుకున్నాను. అది కూడా అకేషనల్‌గా వాడడానికే. అది ఆల్రెడీ డిస్‌ఇన్ఫెక్టెంట్ లిక్విడ్‌తో వేసుంటాడు కాబట్టి పర్లేదు వాడొచ్చు అని చెప్పి తెచ్చుకున్నాననమాట. కాస్ట్‌కోలో ఇన్ జనరల్ బ్యాగ్స్ అలాంటివేమి ఇవ్వడు కదా! మనం కొన్న వస్తువులు తెచ్చుకోవడానికి. ఇనీషియల్‌గా అయితే మేము ఒక కార్డ్‌బోర్డ్ బాక్స్ లాంటివి పెట్టుకొని అన్నీ దాంట్లో వేసి తెచ్చుకునేవాళ్ళం. బట్ ఇప్పుడైతే మేము కొన్ని బ్యాగ్స్ అవన్నీ కొంచెం అక్యూములేట్ చేసుకున్నాము. ఈ టీజే మాక్స్ అలాంటి వాటిలో వెళ్ళినప్పుడు కొనడము, లేకపోతే ఇలాంటి జూట్ బ్యాగ్స్ అలాంటివి తెచ్చుకున్నామనమాట. సో, దాంట్లోనే పెట్టుకొని తీసుకెళ్తూ ఉంటాం. మేము ఫస్ట్ మిడ్ వెస్ట్‌లో ఉండేవాళ్ళము. దాని తర్వాత ఇప్పుడు కిందకొచ్చేసాం సౌత్‌కి. కాపోతే అక్కడికి, ఇక్కడికి తేడా ఏంటంటే వింటర్స్ అక్కడ చాలా హార్ష్‌గా ఉండేవి. మాకక్కడ స్నో గూడా ఉండేదనమాట. బట్ ఇక్కడైతే అంత స్నో అస్సలు ఉండదు. అండ్ కొంచెం వార్మ్‌గానే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంటే నేను జస్ట్ ఒక సింగిల్ లేయర్ బట్టలే వేసుకొనొచ్చాను. సో, మేము వెళ్ళిన రోజైతే ఎస్పెషల్లీ వార్మ్‌గా ఉండింది కాబట్టి పర్లేదు. టెంపరేచర్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి. మైనస్‌కి వెళ్తూ ఉంటుంది గానీ మేనేజబుల్ అనమాట ఇక్కడ. కొంచెం మనకి ఇండియన్ వెదర్‌కి దగ్గరలోనే ఉంటుంది. ఇంక అంతే షాపింగ్ అంతా ఫినిష్ అయిపోయింది మాది. అయిపోయాక ఇంటికొచ్చేసాము. ఇంక ఇంటికొచ్చాక తెచ్చుకున్నవన్నీ సర్దుకోవాలి కదా! అది కూడా ఒక టాస్కే. సో, అలా మేము మా హస్బెండ్ కబుర్లు చెప్పుకుంటూ సర్దుకుంటున్నాం అనమాట. అయితే నాకిక్కడున్న ఇండియన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ, మా రిలేటివ్స్ కానీ ఒక సజెషన్ ఇచ్చారనమాట. అదేంటి అంటే ఇండియన్ స్టోర్‌లో అప్పుడప్పుడు ఫ్రెష్‌గా లీఫీ వెజిటబుల్స్ అవి తెప్పిస్తూ ఉంటాడు. సో, ఆ టైంలో వెళ్ళి కొనుక్కుంటే మాత్రం మనం కట్ చేసేసుకొని జిప్ లాక్‌లో పెట్టి ఫ్రీజ్ చేసుకుంటే మీకు ఎప్పుడు కావాల్సొస్తే అప్పుడు వాడుకోవచ్చు అని చెప్పి నాకు ఆ సజెషన్ అయితే చాలా బా నచ్చింది. మేము అదే వి కీప్ డూయింగ్ ఇట్ ఫర్ మిర్చి కూడా. మిర్చికి కూడా ముచ్చుకలుంటాయి కదా! అవి తీసేసి ఇలా జిప్ లాక్‌లో పెట్టి చేసేయడం. పుదీనాకి, కరివేపాకుకి అలా. కరివేపాకైతే ఎస్పెషల్లీ మేము కొని ఆల్మోస్ట్ 6 మంత్స్ అవుతోంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు మాకు అలా ఇచ్చేస్తూ ఉంటారు కరివేపాకు. ఎస్పెషల్‌గా ఫాల్ సీజన్‌లో ఇక్కడ ఇండియన్ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా కరివేపాకు చెట్టు ఉండే ఉంటుంది. సో, వాళ్ళంతా పెరిగిన కరివేపాకుని మొత్తం ఆకులన్నీ తీసేసి వాళ్ళ ఇంట్లోనే శుభ్రంగా జిప్ లాక్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటారు. ఎక్కువైనా ఇలా పనిచేస్తూ ఉంటారు కూడా. సో, మాకు
సజెషన్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ప్రతిసారి కావాల్సినప్పుడు ఇండియన్ గ్రాసరీ స్టోర్‌కి కానీ అలా మనము వెళ్తూ ఉండలేం కదా! యాక్సెసిబిలిటీ కూడా చాలా మందికి తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాకే చూడండి, మేము ఒక 35 మినిట్స్ ట్రావెల్ చేస్తే గానీ మాకు దొరకవు. సో, అలాంటప్పుడు ఊరుకూరికే వెళ్ళలేం కాబట్టి ఇలా మాక్సిమం వెజిటబుల్స్ ఎస్పెషల్లీ దొండకాయ, బెండకాయ గానీ, తర్వాత పొట్లకాయలు అలాంటివి ఏవైనా ఉన్నా గూడా కట్ చేసుకొని ఫ్రీజ్ చేసేసుకుంటే ఇట్ విల్ బీ దేర్ అనమాట. కొన్ని ఉంటాయి కదా! లైక్ దోసకాయలు అలాంటివి వీ కెనాట్ డూ ఇట్. అవి ఫ్రీజ్ చేస్తే కూడా పోతాయి. సో, అలాంటివైతే ఫ్రెష్‌గా తెచ్చుకొని ఇంకో 1 వీక్‌లో ప్లాన్ చేసుకొని మీల్స్ అప్పుడు కుక్ చేసేసుకుంటాం కానీ, మిగతావన్నీ మాత్రం మేము ఫ్రెష్‌గా దొరికితే ఇలా కట్ చేసుకొని ఫ్రీజ్ చేసుకుంటాము. ఫ్రోజన్ వెజిటబుల్స్ కూడా దొరుకుతాయి. అప్పుడప్పుడు అవి కూడా తీసేసుకుంటూ ఉంటాము. ఇన్ కేస్ ఫ్రెష్‌వి అవైలబుల్‌గా లేనప్పుడు. బట్ దిస్ ఈస్ ఎ నైస్ సజెషన్ అనిపించింది. ఇన్ కేస్ మీకు ఎవరికైనా యూజ్ అవుతుందంటే మీరు ఇలా చేయండి. ఎక్కువ రోజులు ఉంటుంది అండ్ వీ కెన్ ప్లాన్ వాట్ టు కుక్ కూడా అలాంటప్పుడు. అండ్ ఇలా నా డే అయితే ఆ రోజు ఫినిష్ అయిపోయిందండి. బికాస్ మేము మార్నింగ్ వెళ్ళాం కదా! అక్కడ కొన్ని లెఫ్ట్ ఓవర్స్ ఉంటే తెచ్చుకొని అవే ఇంకా మేము తింటూ ఉన్నాము. అండ్ మా వీకెండ్ అయితే ఇలా ఫినిష్ అయింది. ఆ రోజు ఎందుకో మాకు శేఖర్ కమ్ముల 'ఆనంద్' సినిమా చూడాలనిపించింది. ఇద్దరం కూర్చొని చాలా ఇయర్స్ తర్వాత శేఖర్ కమ్ములది ఓల్డ్ మూవీస్ ఇలా ఫీల్ గుడ్ మూవీస్ చూస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాము. బట్ యాహ్! దిస్ ఈస్ హౌ వి స్పెంట్ అవర్ వీకెండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.